హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియో మన అందరి కోసం చేస్తున్నాను. ప్రతి ఒక్కరు ఇన్ఫ్లుయెన్స్ కానీ నార్మల్ మనుషులు కానీ అది ఎవరైనా ఇది అందరి కోసం. ఈ వీడియోలో నేను తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. దయచేసి ముందే సారీ చెప్తున్నా తప్పుగా మాట్లాడతానేమని. నిన్న నైట్ నేను చూశాను న్యూస్. 4 ఏళ్ల చిన్న పాపని రేప్ చేసి ఒకడు చంపేశాడు. అది ఆంధ్రాలో జరిగింది, ఇక్కడ కాదు. ఆంధ్రాలో పెళ్ళికి వస్తే వాళ్ళు చిన్న పాపను ఏదో సంథింగ్ ఐస్ క్రీమ్ ఇస్తానని ఆడిపించో తీసుకుపోయి వాడు మద్యం తాగుండంట, మందు తాగి ఉన్నాడు. వాడిని తీసుకుపోయి రేప్ చేసి అందరికి తెలిసిద్దేమో అని భయంతో చంపేసి ముళ్ళ చెట్లలో పడేశారు. వాడు ఎలా దొరికిందంటే వాడి ఒంటి మీద రక్తం ఉండేసరికి వాడిని పట్టుకొని కొట్టి అడిగితే వాడు అప్పుడు చెప్పాడు. ఈ న్యూస్ ఆల్మోస్ట్ ఇప్పటికీ వైరల్ అయిపోయి ఉంటుంది. నేను చూస్తున్న పొద్దున్న నుంచి ఎవరైనా ఈ వీడియో మీద రియాక్ట్ అవుతారేమో అంటే పోలీసు వాళ్ళు వాడిని పట్టుకున్నారు, అయిపోయింది, పోలీసు వాళ్ళకి అప్పచెప్పారు. ఈ వీడియోని ఎవరైనా రియాక్ట్ అవుతారేమో, స్టోరీ పెడతారేమో, అడుగుతారేమో. నేను చూస్తున్నా, నిన్నటి నుంచి చూస్తున్నా. ఎందుకు రియాక్ట్ కావట్లేదు ఈ వీడియోల మీద అంటే ఇప్పుడు వేరే దేశం వాడొచ్చి మన దేశం మీద అటాక్ చేస్తే వాడికంటే శత్రుత్వం ఉంది కాబట్టి ఓకే, వాళ్ళంటే చంపాలి, చెయ్యాలి, ఓకే చంపాలి. మరి మన దేశంలో వండుకుంటా మన చిన్నపిల్లల్ని కానీ ముసలోళ్ళని చంపుతున్నారు కదా వీళ్ళు. మరి వీళ్ళని చేయాలి. వీళ్ళ గురించి ఎవడు ఎందుకు పెట్టాడు, ఎందుకు పెట్టారు నాకు అదే అర్థం కాదు. నేను చూస్తున్నా, నేను ఆల్మోస్ట్ ఇండియా పాకిస్తాన్ గొడవ కానీ చూస్తున్నా. పాకిస్తాన్ వచ్చి ఇండియాని వాళ్ళు ఎవరు తీవ్రవాదులు వచ్చి మన వాళ్ళని చంపేసి పోయినప్పుడు వాళ్ళని అందరినీ చంపాలి, చెయ్యాలి అని పెట్టారు. నేను కూడా పెట్టాను అందులో. అందరినీ చేయాలి, పెట్టాలి, చంపాలి, ఓకే వాళ్ళని చంపిరు, ఓకే. మరి మన దేశాల్లో వండుకుంటా మరి చిన్నపిల్లల్ని రేప్ చేసుకుంటా, ఆడవాళ్ళని రేప్ చేసుకుంటా, మర్డర్లు చేసుకుంటా, మరి మన దేశంలో వండుకుంటా మన వాళ్ళకి ఏం శత్రుత్వం ఉంది అంతగా చంపే అంత? అడగండి, మీరు క్వశ్చన్ చేయండి, మరి స్టోరీ పెట్టండి, మరి దీని గురించి రియాక్ట్ కాండి. ఎందుకు కావట్లేదు? 1 రోజు అవుతారు, 2 రోజులు అవుతారు, తర్వాత తీసేస్తారు. తర్వాత బెటరా? మరి ఇండియా పాకిస్తాన్ గొడవలు అయినప్పుడు 1 నెల రోజులు 15 రోజులు నాన్ స్టాప్ వీడియోలు చేశారుగా. మరి ఇప్పుడు ఎందుకు రియాక్ట్ కావట్లేదు వీటి మీద? అంటే మన ఇండియాలో అయితే మనం చంపుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. అంటే బయటోడు వచ్చి చంపితేనే తప్పు, అంటే మన ఇండియా వాళ్ళు చేస్తే తప్పు కాదా? సరే వీళ్ళని పట్టుకుంటారు, వీళ్ళని ఏం చేస్తారు, వీళ్ళకి ఎంత శిక్ష పడుతుంది అది తెలియాలి. అది ఎందుకు బయటికి రావట్లేదు న్యూస్? సరే తీసుకుపోయి పట్టుకుర్రు, ఓకే కొట్టిర్రు, ఏదో చేసిర్రు, జైలు వేసిర్రు. అది ఎన్ని సంవత్సరాలు? సంవత్సరమా, 2 సంవత్సరాల, 3 నెలల, 10 రోజుల, వారమా, జీవితాంతమా, ఉరిశిక్ష? నాకు అర్థం కాదు ఏంటంటే చిన్నపిల్లల్ని రేప్ చేసి చంపేసినప్పుడు వాళ్ళకి ఎందుకు ఉరిశిక్ష వేయట్లేదు? మెయిన్ వాళ్ళని ఉరిశిక్ష వెయ్యాలి. చిన్నపిల్లల్ని రేప్ చేసి చంపేస్తే మాత్రం కంపల్సరీ ఉరిశిక్ష వెయ్యాల్సిందే. మీరందరు రియాక్ట్ కాండి, గట్టిగా పోరాడదాం అందరం కలిసి. తప్పుగా మాట్లాడితే సారీ, థ్యాంక్ యూ. అందరు చూస్తారని చూస్తున్నాను ఈ వీడియోని.